హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ మహేంద్ర వ్లాగ్స్. ఈ రోజైతే మనం బడంపేట్లోని బడా గణేష్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా బాగా డెకరేషన్ చేశారంట. చలో పదండి. బాలాపూర్ నుంచి అయితే స్ట్రైట్గా బడంపేట్ రోడ్లో మెయిన్ రోడ్కి వచ్చాయండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చూసారు కదా, లైటింగ్ ఆర్చ్ చాలా బాగా వచ్చింది. లైటింగ్ అరేంజ్మెంట్ అయితే సూపర్గా ఉంది. ఇలా స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతుండాలి. అక్కడ ముందు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అదే టెంపుల్ ఆర్చ్ వేశారు. టెంపుల్ థీమ్ అన్నమాట. అది యాదాద్రి కావచ్చు, స్వర్ణగిరి అనుకోవచ్చు. టెంపుల్ థీమ్ అయితే చాలా బాగుంది. ఇది ఏ టెంపుల్ థీమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే యాదాద్రి టెంపుల్ అనిపిస్తుంది, మన యాదగిరి గుట్ట. సో ఇలా వెళ్ళాలి. ఆ విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా డిజైన్ చేశారు. ఆ గోల్డెన్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ అవన్నీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. క్రౌడ్ అయితే చాలా ఉంది, ఫస్ట్ డే కాబట్టి. ముందు ముందు ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదన్నమాట. చాలా క్రౌడ్ ఉంది. పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ మొక్కలు, ఆ స్టాచ్యూ, శివుడి లింగం అవన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది వినాయకుడు అయితే. చూస్తున్నారు కదా, పదండి ముందుకు వెళ్దాం. ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్. చూడండి, మీకు మొత్తం చూపిస్తాను. ఇన్సైడ్ మొత్తం డెకరేషన్ ఎలా చేశారో. పెద్ద పెద్ద జూమర్స్ అవన్నీ బాగా పెట్టారు. వినాయకుడు మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. బొజ్జగణపయ్య చాలా బాగున్నాడు. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది. వినాయకుడి విగ్రహం చాలా బాగుంది. వీలైనప్పుడు మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. విగ్రహం అండ్ సెటప్, టెంపుల్ థీమ్ చాలా బాగుంది. డెకరేషన్ కూడా అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సవితా ఇంద్రారెడ్డి గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట. ప్రసాదం తీసుకొని బయలుదేరుతున్నారు.